రోజా ఇలాగే వాగుతూ ఉండాలి, వైసీపీ అలాగే ఓటమి పాలవుతూ ఉండాలని బలంగా కోరుకుంటున్న వ్యక్తులు నేను ఒకదాన్నండి. క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయము. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎలా పడిపోయింది, అంత సడన్ గా అన్ని సీట్లు ఎలా కోల్పోయింది ఒక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అంటే, ఆ పార్టీకి సంబంధించి మనం ఏదైనా ఒక వ్యాసం రాసేటప్పుడు పాయింట్ల వైజ్ గా రాసుకుంటున్నట్టుగా వైసీపీ ఓటమి అనే ఒక వ్యాసం స్టార్ట్ చేస్తే అందులో పాయింట్ల వైజ్ గా ఓటమికి కారణాలు వెతుక్కుంటూ వస్తే టాప్ 10 కారణాల్లో రోజా నోటి దోల అనే ఒక పదం కూడా యాడ్ చేయొచ్చు మనం. అట్లాంటి పరిస్థితి గత 5 ఏళ్ల పాటు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఎంతో మంది న్యూట్రల్ గా ఉండే పీపుల్ ని, ఆ టైం కి మనకి ఏ పార్టీ యొక్క మేనిఫెస్టో బాగుంటే, ఏ నాయకుడు ఇచ్చిన హామీ బాగుంటే మనం ఆ పార్టీకి ఓటేద్దాంలే అన్ని న్యూట్రల్ గా ఆలోచించినటువంటి పీపుల్ ని కూడా వైసీపీకి ఓటేయకూడదురా బాబు అనిపించేలాగా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చినటువంటి ఏకైక యోధురాలు రోజా. వైసీపీకి ఓటేయకూడదని చెప్పేసి రోజా నోటితోల వల్ల, ఇంకొంతమంది ఎవరో ఉన్నారు వాళ్ళ పార్టీలో, అంబటి రాంబాబు, ఇంకెవరో సమ్ కైండ్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా కూడా వీళ్ళందరి వాగుడు వల్ల చాలా మంది న్యూట్రల్ గా ఉన్న పీపుల్ యాంటీ వైసీపీ అయిపోయారు. క్లియర్ గా ఎవరు ఓటేసినా పర్లేదని వైసీపీకి వేయకూడదు, టీవీ పెడితే ఈ భాష చూడలేకపోతున్నాం, ఈ భావజాలం చూడలేకపోతున్నాం, రాజకీయాలు ఈ మాటలేంటి, ఈ వ్యవహారాలు ఏంటి అని చెప్పేసి న్యూట్రల్ పీపుల్ ను కూడా ఆలోచించేలాగా చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి రోజా, ఆర్కే రోజా. కాబట్టి ఆవిడ అలాగే మాట్లాడాలి, వైసీపీ ఇలాగే ఓటమి పాలవుతూ ఉండాలని బలంగా కోరుకున్నాము. సరే, ఆవిడ మాట్లాడినటువంటి మాటలు తీసుకొని వచ్చి మనం ప్రస్తావించాల్సి వస్తే, నిన్న ఒక మాట అనిందండి, అది చాలా అంటే చాలా బాధేసింది. నాకే కాదు, ఒక పార్టీ అభిమానిగా నాకే కాదు, సాధారణంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా చేదరించుకొని చీకొట్టినటువంటి ఆ మాటలు. అది ఏమనిందంటే ఆవిడ, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ తెలుసు, చూశాడు, అలాగే అంతో ఇంతో పవన్ కళ్యాణ్ కూడా నిన్న అనుభవం అయింది అని చెప్పేసి మాట్లాడింది. అంటే ఎవరిని ఉద్దేశించి అనింది ఆవిడ? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బాబు మార్క్ శంకర్ మొన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారో ఆ సంఘటనను ఉద్దేశించి మాట్లాడింది. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా రోజా? నువ్వు మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమైందా? నిజంగానే భగవంతుడు ఇప్పుడు అసలు గోవులు చనిపోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ చిన్న బాబుకి ఆ గోవుల మరణానికి ఏమైనా సంబంధం ఉందా? అయితే నిజంగా అరుణ గారు, ఆవిడ టీటీడీలో గోవులు చనిపోయాయి, మరణించాయి, వాటిని చూద్దామని వచ్చారా, లేకపోతే వైసీపీకి ఇంకా వంతపాడి ఇంకా అక్కడ రాజకీయాలు చేద్దామని వచ్చారా, లేకపోతే అసలు ఆ ఉద్దేశమే అది కాదు, అక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ తిట్టడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు? 100% రాజకీయం చేయడానికి వచ్చారండి. అక్కడ వాళ్ళు ఎవరు కూడా అసలు ఒక్కళ్ళు కూడా వాళ్ళ మొగాలకి, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ఈ రోజారెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా తిరుపతిని ఎవరు కూడా దైవ క్షేత్రంగా చూడలే. వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఒక ఆదాయ క్షేత్రంగానే చూశారు. ఈ మహాతల్లి ఒకలమాత రేంజ్ లో, లేదంటే ఒక శబరిమాత రేంజ్ లో, లేదంటే అన్నమయ్య రేంజ్ లో, బాబూజీ రేంజ్ లో వారానికి ఒక 10 మంది 20 మందిని వెంటేసుకుని పోయి కొండ మీదకి వెళ్ళొచ్చేది. మేమేదో భక్తి అనుకున్నాం నిజంగా అప్పుడు, కానీ అది భక్తి కాదు. ఆ టికెట్ల రూపంలో డబ్బులు దండుకోవడానికి తీసుకెళ్ళిన వాళ్ళందరి దగ్గర డబ్బులు గుంజుకుంటుందని తర్వాత అర్థమైంది. మేము అనుకున్న విషయం అది. ఫస్ట్ లో చూసి బిల్డప్ చూసి భక్తి అనుకున్నాం, కానీ పోయి మనుషులను తీసుకెళ్లి దర్శనాలు చేయించి డబ్బులు గుంజుకుంది అంటే వీడికి భక్తి ఎక్కడ ఉంది? భూమన కరుణాకర్ రెడ్డి అతని గతం నుంచే కూడా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, ఆయన కూడా ఒకప్పుడు హిందూ మత దేవుళ్లకు వ్యతిరేకంగా వీధి నాటకాలు కూడా ఆడినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ బోర్డులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. క్లియర్ గా అతనికి ఒక విజన్ ఉంది. ఎందుకంటే పూర్తిగా హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళని గనక తిరుపతిలో పెడితే వాళ్ళు ఇతను చేసేటువంటి అవినీతికి సహకరించరు. కాబట్టి హిందూ మత ఏతరులను అక్కడ పెడితేనే ఇతను చేసేటువంటి అవినీతికి యథేచ్ఛగా చేసుకోవచ్చు, వాళ్ళు సహకరిస్తారని చెప్పేసి బలంగా నమ్మాడు. కాబట్టి హిందూ మతాన్ని పాటించిన వాళ్ళని తీసుకెళ్లి ఆ కొండ మీద వివిధ రకాల హోదాల్లో ఉద్యోగాల్లో పెట్టి అందరూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి దగ్గర గుండు కొట్టించుకొని వస్తారు. అయితే సహజంగా మొక్కులు తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టి తిరుపతి కొండకే గుండు కొట్టే ప్రయత్నం చేశాడు. అందులో ఎలాంటి సందేహం మనకి అవసరం లేదు. గత జరిగినటువంటి కారణాలన్నీ కూడా మనం చూసాము. వివిధ రకాల పేర్లతో అతను చేసినటువంటి దోపిడీ అంతా కూడా మనకు తెలుసు తిరుపతి కొండ మీద.